కాళేశ్వరం ప్రాజెక్టు మీద నడుస్తున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ అక్కడికొచ్చిందోలా. మొన్నట్లనే మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్రన్న విచారణకు హాజరు పడ్డాడు కదా. ఇగియాల అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు హాజరు పడ్డాడు. ఇక ఒక్క కేసీఆర్ సార్ మాత్రమే విచారణకు మిగిలిపోయిండు. మరి అలా జరిగిన విచారణలా వాళ్ళు హరీష్ అన్నను ఏం అడిగినరు, హరీష్ అన్న వాళ్లకు ఏం సమాధానాలు చెప్పిండ్రు, ఏం కథ అనేది పురాగా అర్చుకుందాం పాండ్రి. కాళేశ్వరం కార్పొరేషన్ కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం సుందిళ్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. విన్నారు కదా హరీష్ అన్న చెప్పిన ముచ్చట. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆధారాలతో ఉన్నట్టుగా వివరంగా సమాధానాలు చెప్పిండట. పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు లేని జాగాలో ప్రాజెక్టు కట్టాలని చూసింది, కానీ మేము మాత్రం నీళ్లున్న కాడ ప్రాజెక్టు కట్టినామని చెప్పుకొచ్చిండు. ఇక కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అంటున్నారు, కానీ ఎప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే తెలంగాణకు జీవధారాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇక ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన గంధమలకు నీళ్లు మల్లన్న సాగర్ నుంచే వస్తాయి. అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. మూసీ నదులకు తీసుకొస్తామన్న నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లే అని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మేము ఏం తప్పులు చేయలేదన్నట్టు చెప్పిండు హరీష్ అన్న. ఇక విచారణ అయిపోయాక ఈ ముచ్చట్లని చెప్పిన హరీష్ అన్న అక్కడికి సీదా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ సార్ని కలిసి విచారణ ముచ్చట్లని చెప్పిండు. బుధవారం నాడు కేసీఆర్ సార్ విచారణకు హాజరు పడేది ఉన్నది కాబట్టి కమిషన్ ముందట ఏం మాట్లాడాలి, ఏం కథ అనే దాని మీద చర్చలు చేసిరట. చూడాలి మరి బుధవారం నాటి విచారణలో కేసీఆర్ ఏం వివరాలు చెప్తాడో, కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏం తెలుస్తుందో, ఏమని నివేదిక ఇస్తుందో.